गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ KPK. నమస్కారం మాస్టర్ EK. నమస్కారం మాస్టర్ MN. నమస్కారం మాస్టర్ CV. నమస్కారం మాస్టర్ CV. నమస్కారం మాస్టర్ CV టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం శ్రీమద్భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగంలో రహస్య ప్రకాశం చదువుకుంటున్నాం. ఇంతవరకు మనం 876 పద్యం వరకు చదువుకోవడం జరిగింది. ఈరోజు గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం చదువుకుంటాం. ఇంతకు ముందు సంఘటన ఏంటంటే, మునుపత్నులు కృష్ణుడికి తోటి గోపబాలురకు అన్నాన్ని పెడతారు. మునులు కనీసం దర్శించడానికి కూడా రాలేకపోతారు. ఈ సంఘటన జరిగిన కొంతకాలమునకు నందుడు మొదలైన గోపనాయకులు ప్రతి సంవత్సరము చేయుచున్నట్లే ఇంద్రయాగము చేయవలెనని సంకల్పించి కృష్ణునకు ఆ విషయము తెలియజేసిరి. ఆ పెద్దలందరికీ కృష్ణుడు నమస్కరించి తండ్రితో ఇట్లనెను: తండ్రి, మీరు ఇంద్రయాగము చేయవలెనని సంకల్పించి వచ్చినారు. సంతోషమే, కానీ నాకు కొన్ని సందేహములున్నవి. ఈ యాగము వలన ఎట్టి ఫలితము లభించును? దీనికి అధిదేవత ఎవరు? ఈ యజ్ఞము నిర్వహించు అధికారికి ఎట్టి అర్హతలు ఉండవలెను? సాధన సామగ్రి ఎంత కావలసి వచ్చును? ఈ యాగము ప్రజలలో పరంపరాగతముగా వచ్చుచున్న ఆచారము మాత్రమేనా, లేక శాస్త్రీయమా? మనము చేయు పనులన్నింటినీ శత్రువులకైనచో తెలపరాదు, కానీ ఆత్మీయులకు చెప్పవచ్చును. చక్కగా సంప్రదించుకొని చేసిన పనుల వలన కోరికలు కోరినట్లుగా నెరవేరును. మీ వంటి మంచివారికి శత్రుత్వమును భావమే ఉండదు కనుక స్నేహము వైరము అను భేదబుద్ధి మీకుండదు. అట్టి వారికి దాచుకునవలసిన విషయములు ఉండవు. నీ మాటలు ఎన్నిసార్లు విన్ననో తీయగానే ఉండును కనుక విషయమంతయు చెప్పవలసిందిగా కోరుచున్నాను. చిన్నవాడైనను ఆరితేరిన వాని వలె వ్యవహారము మాట్లాడుచున్న కుమారునితో నందుడు ఇట్లనెను: నాయన, భగవంతుడైన దేవేంద్రుడు చాలా గొప్పవాడు. పర్జన్యుడు అని కూడా అతనికి పేరున్నది. అతడు వర్షములకు అధిపతి. మేఘముల గుంపులన్నీ అతనికి ప్రియమైన సైన్యము. ఆ దేవేంద్రుని ఆజ్ఞ అనుసరించి అవి భూమిపై ఉన్న జీవులకు సంతోషకరముగా జలములు కురియును. ఆ వర్షజలముల వలన సస్యములు అనగా ధాన్యములు పుష్కలముగా పండును. అట్లు పండిన పంటలే మానవులకు యజ్ఞయాగాది ధర్మసాధనకు జీవనమునకు అవసరమైన సంపద. దాని వలన వారి కోరికలు తీరుచున్నవి. ఇది తెలిసినవారు గనుకనే రాజులందరూ ఇంద్రునకు ప్రీతిగా యాగము చేయుదురు. ఇంద్రుడు వర్షముల ద్వారా ప్రసాదించిన సస్యములను సంపదలను వినియోగించి ఈ యాగము చేయుదురు.
అట్లు చేయగా మిగిలిన సంపదను యజ్ఞశేషముగా భావించి పూజ్య భావముతో తాము అనుభవింతురు. ఇది పరంపరగా వచ్చుచున్న సంప్రదాయము. కోరికల ఒత్తిడి చేత గాని, ఖర్చు చేయుటకు లోభించుట వలన గాని, భయము చేత గాని, ద్వేషము చేత గాని ఈ యజ్ఞము చేయని వారు శుభము పొందలేరు. ఈ యజ్ఞము చేసినచో వజ్రాయుధము ధరించిన ఇంద్రుడు సంతోషించును. అతడు సంతోషించినచో వానలు కురియును. భూమిపైన పచ్చిగడ్డి పుష్కలముగా పెరుగును. ఆ పచ్చిగడ్డి మేసి ఆవుల మందల పుష్టిగా తుష్టిగా పెరుగును. ఆవులు చక్కగా బ్రతికినచో మందలో పాడి పుష్కలముగా ఉండును. పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పదార్థములను మానవులు క్రతువులలో వినియోగించుట వలన దేవతలు సంతోషించుదురు. నందుని మాటలు విన్న కృష్ణుడు ఇంద్రునికి కోపము తెప్పించదలుచుకుని తండ్రితో ఇట్లనెను. తండ్రి, భూమి మీద జంతువులు గాని మానవులు గాని తమ కర్మకు ఫలితముగానే పుట్టును, కర్మ ఫలితముగానే వృద్ధి పొందును. కష్టములలో పడి చెడిపోయినను నాశనమైనను తన కర్మ ఫలితముగానే. సుఖమునకు గాని దుఃఖమునకు గాని తన కర్మమే కారణము. కనుక కర్మమే జనులకు దేవత. ఒకవేళ దేవుడు ఒకడున్నాడని అంగీకరించినను వానికి కర్మలేవియో లేవు కదా. భూమి జీవులలో ఎవరు చేసిన కర్మను అనుసరించి వారికి ఫలితములిచ్చుట మాత్రమే దేవుడు చెయ్యను. కానీ ఏ కర్మయో చేయని వానికి ఆ దేవుడు కూడా ఫలితమునియ్యుడు కదా. కనుక తమ తమ కర్మలను అనుసరించి పుట్టి బ్రతికి చచ్చుచున్న జీవులు ఇంద్రునికి ఎలా భయపడవలెను? మానవులే కాదు, చివరకు పరమేశ్వరుడైనను తన సంకల్పముతో కర్మలను ఆచరించినచో అవి పూర్వజన్మ సంస్కారములై అతనిని ఆవరించి ఉండను. దానిని తప్పించుకొనుటకు ఎవరికిని సాధ్యము కాదు. దేవతలు, దానవులు, మానవులు మొదలైన వారితో కూడియున్న సృష్టి అంతయు తమ తమ పూర్వ సంస్కారములకు బద్ధమై దానిలోనే మునిగి ఉన్నది. ఇప్పుడు సందేహమేమున్నది? ఒక జీవుడు ఒక శరీరములో ప్రవేశించి జీవించి తప్పుకొనుచుండును. అది గొప్ప శరీరమైనను అల్ప శరీరమైనను దానికి కారణము తన కర్మమే. తన కర్మయే తాను ఆచరించిన కర్మల ఫలితమే వేరు వేరు వ్యక్తుల రూపమున, అనుబంధ బాంధవ్యముల రూపమున తన చుట్టూను అల్లుకొనుచుండును. చుట్టములు, మిత్రులు, శత్రువులు, గురువు, దేవత మొదలైన వారు తన వద్దకు వచ్చుట తన కర్మను అనుసరించియే జరుగును. తన కర్మతోనూ దాని ఫలితమైన తన సంస్కారముతోనూ తప్ప జీవుడు ప్రవర్తింపలేడు. కనుక కర్మయే అతనికి దైవము. కర్మము వలన బ్రతుకుచు ఇతరులను పూజించుట అనగా పతివ్రతి అయిన భార్య భర్తను విడిచి జారునితో ప్రవర్తించున్నట్లుండును. ఈ లోకములో ఎవరు చేయదగిన కర్మలు వారికున్నవి. బ్రాహ్మణుడు వైదిక కర్మల వలన బ్రతుకును. క్షత్రియుడు భూమిని ప్రజలను రక్షించుచు బ్రతుకును. వైశ్యుడు వ్యవసాయము, వాణిజ్యము, పశుపోషణము, వడ్డీ వ్యాపారము మొదలైన వాని వలన బ్రతుకును. ఈ పై 3 వర్ణముల వారిని సేవించి శూద్రుడు జీవించును. ఈ సృష్టి పుట్టి పెరిగి నశించుటకు రజస్సు, సత్వము, తమస్సు అనే 3 గుణములే కారణము. వానిలో రజోగుణము వలన సృష్టి పుట్టుచున్నది. ఆ రజోగుణమే మేఘములను ప్రేరేపించి వర్షములు కురిపించును. ఆ వర్షము వలన భూమి జీవులు పుట్టుట, వారికి ఆహారం లభించుట జరుగుచున్నది. మధ్యలో ఇంద్రుడెవరు? ఈ యాగము చేయకున్నచో ఇంద్రుడు కోపించవలసిన పని లేదు. ఒకవేళ కోపించినను ప్రళయం ఏమైనా ముంచుకుని వచ్చునా మనకేమి రాజ్యములున్నవా? పట్టణములు, భవనములు, పెద్ద పెద్ద వ్యాపారములు మనకి ఏవియూ లేవు కదా. ఇంక మనకు పోవునదేమున్నది? అడవులలోనూ కొండలపైన ఆలమందలను కాచుకొని జీవించు మనము ఇంద్రునికి భయపడనేలా? కనుక తండ్రి, ఈ కొండ, ఈ పశువులు, ఈ బ్రాహ్మణోత్తములు వీరే మనకు ప్రత్యక్ష దైవములు. ఈ ఇంద్రునికి యాగము చేయుట కన్నా వీరిని పూజించి యాగము చేయుట మంచి పద్ధతి. ఇంద్రయాగమునకు ఏ ఏ పదార్థములు తెప్పించెదరో వానినన్నింటినీ తెప్పింపుడు. పాయసములు, మిఠాయిలు, గోధుమ పిండి వంటకములు, పప్పు, పండ్లు, కూరలు వండింపుడు. చక్కగా యాగము చేయుడు. బ్రాహ్మణులకు గోవులు, దక్షిణలు దానములిచ్చి రుచికరమైన ఆహారము పెట్టింపుడు. ఈ కొండకు ధైర్యముగా పూజలు చేయుడు. అధమవర్ణులైన వారికి, చండాలురకు, కుక్కలకు పెట్టదగిన ఆహార పదార్థములు కూడా సిద్ధము చేయింపుడు. పశువులకు చక్కని పచ్చిగడ్డి మేపుడు. మీరందరూ చక్కని గంధములు, మనోహరమైన వస్త్రాభరణములు అలంకరించుకొని కోరిన రీతిని బంధుమిత్రులతో పాటు ఇష్టమైన పిండి వంటలతో విందులు ఆరగింపుడు. నేను చెప్పుచున్నాను కదా,
నా మాట అనుసరించి పర్వతమునకు, గోవులకు, బ్రాహ్మణులకు, అగ్నిదేవునకు శ్రద్ధగా పూజలు చేసి నమస్కారము చేయుడు. ఇది మీకు ధర్మమని తోచిననే సుమా. ఇట్లు చేసినచో ఈ యాగము ధన్యమగునని నా నమ్మకము. కృష్ణుడు దేవేంద్రుని గర్వము అణిచివేయవలెనని సంకల్పించి యజ్ఞం ఈ విధముగా చేయుటయే తనకు సమ్మతమని నొక్కి చెప్పాను. నందుడు మొదలైన పెద్దలందరూ కృష్ణుని ఆలోచనకు అంగీకరించిరి. ఒక శుభదినమున పురోహితులచే పుణ్యాహవాచనము చేయించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి పశువులకు మేతలు పెట్టి పర్వత పూజకు ఉపక్రమించిరి. కృష్ణుడు ముందుగా దారితీసి గోపకులందరూ తనను చూచుచుండగా, ఇదిగో ఇదే గోవర్ధన పర్వతము, దీనిని పూజించదము రండు అని తాను స్వయముగా పర్వత పూజ ప్రారంభించెను. అతడే పర్వతములో ప్రవేశించి పర్వత స్వరూపుడై తాను కృష్ణుడిగా చేసిన పూజలు పర్వతముగా తానే స్వీకరించెను. మిగిలిన గోపకుమారుల రూపమున తానే ప్రవేశించి పర్వతమునకు పూజలు చేశాను. గోకులము వారందరూ నైవేద్యముగా సమర్పించిన ఆహార పదార్థములను, మిఠాయిలను, మిగిలిన తినుబండారములను పర్వత రూపంలో ఉన్న కృష్ణుడే తినివేశెను. గోపకుమారులందరూ నివ్వెరపోయిరి. వ్రజనివాసులందరూ నివ్వెరపోయి చూచుచుండగా, పెద్దలారా, చూచిత్రా ఈ పర్వతమును, దీనికి కోరిన రూపము ధరింపగల కామరూప శక్తి ఉన్నది. దుర్మార్గులై తనను వేధించిన వారిని పర్వతము బాధించును. మనము సమర్పించిన నేతితో నిండిన అన్నములను చక్కగా తినివేసి మనను అనుగ్రహించను. దాని మనస్సులో మనపై దయ పుట్టినట్లున్నది. ఇట్లనుచు కృష్ణుడు గోపకులందరితో కలిసి గోవర్ధన పర్వతమునకు నమస్కరించెను. గోకుల నివాసులిట్లు పర్వతమునకు పూజలు చేసి నైవేద్యములు సమర్పించి బ్రాహ్మణులు వేదమంత్రములతో ఆశీర్వదించుచుండగా తమ ఆవుల మందులతో పాటు ఆ పర్వతమునకు ప్రదక్షిణలు చేసి నమస్కరించిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు, ఎర్రన్న గారి హరివంశములో ఈ ఘట్టములో చిన్న విశేషమున్నది. కృష్ణుడు గోపకులతో కలిసి పర్వతమునకు పూజలు చేశాను. తాను పర్వతములో ప్రవేశించి ఆ కొండ కొమ్మున దివ్యస్వరూపముతో ప్రత్యక్షమయ్యను. వ్రజనివాసులు సమర్పించుచున్న నైవేద్యములను స్వయముగా చేతులు చాచి పర్వతమునకు అధిదేవతగా తినివేశను. గోపకులందరూ ఆశ్చర్యముతో, అద్భుతముతో కొండ రూపములో కనబడుచున్న కృష్ణుని గుర్తించిరి. వారు నమస్కరించుచుండగా పర్వతముగా ఉన్న కృష్ణుడు ఇట్లనెను, గోకుల నివాసులారా, మీరు సమర్పించిన నైవేద్యములను నేను కోరి స్వయముగా స్వీకరించితిని. సంతోషమైనది. నేటి నుండి పర్వత స్వరూపుడనైన నన్నే దేవతగా పూజింపుడు. మీ కోరికలన్నీ సిద్ధించును. మీ గోబృందములో చక్కగా వృద్ధి చెంది అమృతము వంటి పాలు నిరంతరము వర్షించుచు మిమ్ము పోషించును. నేను మీ లోపల కూడా నా సంకల్పము అనుసరించి విహరించుచుందును. నన్ను ఆశ్రయించి ఉండుట మీకు క్షేమము. గోపకులందరూ పర్వతములో ప్రత్యక్షమైన కృష్ణుని, తమ ప్రక్కనున్న కృష్ణుని మార్చి మార్చి చూచి ఇద్దరునూ ఒక్కడే అని గ్రహించి నమస్కరించిరి. ఇది హరవంశంలో పూర్వభాగంలో 7వ అంకం. తర్వాత 894, 895 పద్యముల తాత్పర్యం. పూజలు పూర్తి అయిన తరువాత నందుడు మొదలైన వ్రజనివాసులు తమ పల్లెకు ప్రయాణమయ్యిరి. ఆవుల మందలను తమ ముందర తోలుకొనుచు వాని వెనుక బాలకులు ఉత్సాహముతో కేకలతో చెంగున నడుచుచుండిరి. గుర్రమును మించిన వేగము కల ఎడ్లను కట్టిన రథములలో పెద్దలందరూ ఆసీనులైరి. రథములలో కూర్చున్న స్త్రీలు చేతులతో తాళము వేయుచు వేర్వేరు రాగ ప్రస్తారములలో కృష్ణునిపై పాటలు కట్టి పాడుచుండిరి. గోవులు అందమైన రంగురంగుల దేహములతో, పుష్టికరమైన ఆకారములతో, కుండల వంటి పొదుగులతో, పచ్చిక తృప్తిగా తిన్న కడుపులతో కన్నుల పండుగగా నడిచెను. వృషభరాజములు పర్వతముల వంటి దేహములతో పొగరెక్కి తలలెత్తిన మూపురములతో, పొడిగైన తోకలతో, భూమి ఆకాశముల మధ్య నిండిపోవుచున్న రంకెలతో నడకలు సాగించెను. ఈ విధంగా నందుడు మొదలైన వారు పర్వత ప్రదక్షిణ చేసి కృష్ణునితో పాటు తమ పల్లెకు చేరుకొనిరి. ఇది అంతయు తెలుసుకున్న మహేంద్రునకు తీవ్రమైన కోపము వచ్చెను. ప్రళయకాలంలో వర్షించి భూమిని ముంచివేయు సంవర్తకము మొదలైన మేఘములను పిలిచి అతడు కోపముతో ఇట్లనెను. ఈరోజు మనం ఇంతటితో ముగిద్దాం. స్వస్తి.